ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 375 సీట్లతో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణలో 17 సీట్లలో 15 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ మరోసారి ప్రధాని అయితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని చిలకలగూడ, బాపన బస్తీ, బౌద్ధనగర్, బ్యాంక్ కాలనీ, సంజీవపురం కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి గారు స్వయంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 స్థానాలు, మా భాగస్వామ్య పార్టీలైనటువంటి ఎన్డీఏ కూటమిలో మరి సుమారు 400 పైచిలుకు స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు మోడీని కోరుకుంటున్నారు. ఈరోజు అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తూ ఉన్నాం. మేము పెద్ద పెద్ద సభల కంటే మోడీ గారి సభలు తప్పితే మిగతా ఏవి కూడా సభలు పెట్టకుండా మా కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి మరి వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో కూడా 17కు 17 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తాం.